హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఇంటీరియర్ కావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడ తిరగొద్దు, సింపుల్గా స్నేహ డెకర్స్కి వచ్చేసేయండి. గత 15 సంవత్సరాలుగా నెల్లూరు వాసులకు అద్భుతమైన ఇంటీరియర్స్ అందిస్తూ సోఫా సీట్స్ కావచ్చు, అదేవిధంగా సోఫా క్లాత్ కావచ్చు, కర్టన్స్ ఇలా రకరకాలుగా అందిస్తూ నెల్లూరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. మరి స్నేహ డెకర్స్లో అసలు ఏమేమి ఉంటాయి, వాటి ప్రైస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నాతో వచ్చేయండి. సో మొత్తానికి మనం స్నేహ డెకర్స్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత అంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ ఏ క్లాత్ చూసినా సరే అరే ఇది కొనేస్తే బాగుండే అనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట మొత్తం కర్టన్స్ అంతా కూడా. అయితే లోపలికి వచ్చిన ప్రతి కస్టమర్కి మనకి ఏం కావాలి, కస్టమర్ టేస్ట్ ఏంటి, కస్టమరు అంటే బడ్జెట్లో వెళ్తున్నాడా లేకపోతే బడ్జెట్ చూసుకోవట్లేదా, లో బడ్జెటా, ఇట్లా అన్ని కస్టమర్ని అడిగిన తర్వాత సో కస్టమర్ ఒపీనియన్ తీసుకొని లేదండి నాకు కాస్త రిచ్గా కావాలి అంటే వాళ్ళకి సపరేట్ క్యాటలాగ్ ఉంటుంది, లేదండి నేను నా బడ్జెట్ ఇంతేను ఇంతకంటే పెట్టాలనుకున్న కస్టమర్స్కి ఇంకొక క్యాటలాగ్ ఉంటుంది. సో మన దగ్గర ఇక్కడ వీళ్ళు ఏంటంటే DC Tex అనే ఒక కంపెనీతో టైప్ అయి ఉంటారనమాట. సో వాళ్ళ బ్రాండ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది. ఆ క్లాత్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఒకసారి నా దగ్గర క్యాటలాగ్ ఉంది చూడండి, ఒకసారి DC Tex రైట్. సో ఈ క్యాటలాగ్ నేను ఒకసారి ఓపెన్ చేసి క్లాత్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్, అదేవిధంగా దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది DC Texకి సంబంధించినటువంటి క్యాటలాగ్ అనమాట. రైట్. సో చూసారుగా చాలా బాగుంది. ఇట్లా బడ్జెట్ని బట్టి కస్టమర్ లేకపోతే ఆయన టేస్ట్ని బట్టి ఆయన ఏం కోరుకున్నారు, కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు, దర్ ఇస్ నో డౌట్ అనమాట. కాకపోతే అతను కస్టమర్కి ఏం కావాలి. సో ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి చాలామంది కస్టమర్స్ అనుకొని ఒక ఐడియాతో వస్తారన్నమాట. సో వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు, దాంట్లో ఇంకా మనకు డౌటే లేదనమాట. సో రకరకాలు DC Texకి సంబంధించి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అనమాట. సో నిజంగా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉందో, ఎంత బాగుందంటే గట్టిగా తీసే చినిగిపోద్ది అని చెప్పి డౌట్ వస్తుంది నాకే. సో అంత బాగుందన్నమాట ఫ్యాబ్రిక్. రకరకాల డిజైన్స్, సో కలర్స్ కావచ్చు, అదేవిధంగా డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్. రైట్. ఒక ట్రీ డిజైన్ అనమాట ఇది. సో కనిపిస్తుందా, నాకు తెలిసి మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటా. రైట్. ఈ విధంగా సో వచ్చిన ఒక ప్రతి కస్టమర్కి ఏం కావాలో ఫస్ట్ కనుక్కొని వాళ్ళకి. సో చూసారు ఇప్పుడు వరకు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇలా ఉంటుందన్నమాట. చూసారా? రైట్. సాటిస్ఫైయా? సో మీరు ఫోన్లో చూస్తేనే సాటిస్ఫై అయ్యారంటే నేరుగా స్నేహ డెకర్స్కి వచ్చేసారంటే మాత్రం ఎంత అంటే ఒక బడ్జెట్లో అనుకొని వచ్చినా కూడా బడ్జెట్ దాటినా పర్లేదండి మాకు క్వాలిటీ కావాలి అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతారు. సో అంత బాగున్నాయి, ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పించేది తీరుతారనమాట. సో దీనికి సంబంధించి క్యాటలాగ్ ఇది. ఇంకా మన దగ్గర చాలా క్యాటలాగ్స్ ఉన్నాయి. నేను చూపించేది అయితే మీకు DC Tex అనమాట. సో దీని తర్వాత D Decor అది ఒక క్యాటలాగ్ ఉంది, అదొక బ్రాండెడ్ కంపెనీ అనమాట. దానికి సంబంధించి క్యాటలాగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్ D Decor. సో ఇది ఒక బ్రాండ్ అనమాట. వీళ్ళు కూడా దీనికి సంబంధించి క్లాత్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్నేహ డెకర్స్ టైప్ అయ్యి. సో వీళ్ళ దగ్గర కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్ కదండి. సో ఖచ్చితంగా కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు మనం ఇవ్వకపోతే మనం వెనకబడిపోతాం. సో చూసారుగా డిజైన్స్ ఎంత బాగున్నాయో. ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఇవే కదండి, సోఫా క్లాత్స్ కావచ్చు, కర్టన్స్ కావచ్చు, వుడెన్ ఫ్లోర్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫిక్స్ అవ్వాలి ముందు మనకి ఏం కావాలని. చూస్తుంది అసలు ఈ ప్యాటర్న్ ఎంత డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా కూడా ఉంది. సో మనం డిసైడ్ వచ్చిన తర్వాత మన టేస్ట్ ఏంటో వాళ్ళకి చెప్తే మనం టేస్ట్లో వెళ్తున్నామా లేకపోతే బడ్జెట్లో వెళ్తున్నామా, రెండు కూడా ఉంటాయి. ఎందుకంటే కొంచెం టేస్ట్ అద్భుతంగా ఉండి బాగా కాల్చుంది, బడ్జెట్ అంత లేదనుకున్నప్పుడు సో ఇంకా డిఫరెంట్ అనమాట. అది మన ఇష్టం. చూడండి చాలా డిజైన్ చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. సో అందుకే గత 15 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా వాసులందరికీ అద్భుతమైనటువంటి ఇంటీరియర్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా యాక్చువల్గా స్నేహ డెకర్స్కి సంబంధించి మనకు తిరుపతిలో హెడ్ ఆఫీస్ ఉంది. తిరుపతిలో దాదాపు ఒక 25 సంవత్సరాల పై మాటే. తర్వాత ఒక 15 సంవత్సరాల కిందట నెల్లూరులో స్టార్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు
ఎక్కడ చిన్న రిమార్క్ కావచ్చు, అదేవిధంగా బ్యాడ్ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏది కూడా లేదు. ఎందుకంటే కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి, టేస్ట్ అదేవిధంగా కాస్ట్. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఇంకా చూపిస్తూ పోతే ఎంత టైం పడుతుందో కూడా నేను చెప్పలేను. సో ఇదనమాట రైట్ డీ డెకార్కి సంబంధించిన క్యాటలాగ్ ఇది. సో 2 క్యాటలాగ్స్ మీకు చూపించాను. అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఏమున్నాయి. సో యాజ్ ఏ కస్టమర్, నేను కస్టమర్గా ఇక్కడ లోపలికి వస్తే మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఓన్లీ కర్టన్సేనా, దాంట్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయి, ఎలా ప్యాటర్న్స్ ఉంటాయి, ఏ కాస్ట్లో ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మేము చూపించే ప్రయత్నం చేస్తాం. వచ్చేయండి. మీరు ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళారా? ఇప్పుడు లైబ్రరీ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? లైబ్రరీకి వెళ్ళినప్పుడు మనకు బుక్స్ అలా ఉంటాయన్నమాట. సో వెళ్ళేసి అక్కడ పేరు చూసి అది ఏ బుక్ చూసి తీసుకొని చదువుతాం. సో ఇక్కడ లైబ్రరీలో ఏ విధంగా అయితే బుక్స్ ఉంటాయో ఆ విధంగా ఇక్కడ క్యాటలాగ్స్ ఉన్నాయి. దాదాపు 500+ క్యాటలాగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇన్ని క్యాటలాగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ అయితే మాత్రం నచ్చే తీరుతారు. సో దీనికి సంబంధించి ఇవన్నీ క్యాటలాగ్స్ అనమాట, 500+. మండికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా కర్టన్స్ చూస్తారనమాట. సో కర్టన్స్ని చూసి చాలామంది కూడా ఇంప్రెస్ అవుతారు, చాలా బాగున్నాయి కర్టన్స్ అని. సో ఇక్కడ మనకు స్నేహ డెకార్స్లో విండో బ్లైండ్స్కి సంబంధించి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ సో రిచ్ లుక్ ఉంది కదండి, చాలా బాగుంది రిచ్ లుక్, గోల్డెన్ కలర్లో అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇదో డిజైన్. దీని స్పెషాలిటీ ఏంటంటే పట్టుకొని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఆపేసుకోవచ్చు. తర్వాత జస్ట్ అలా సింపుల్గా అంటే ఇదన్నమాట. మరొక రోలర్ బ్లైండ్ ఉందన్నమాట ఇక్కడ. దీని స్పెషల్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు, అంతా క్లోజ్ అయిపోతుంది కదా. కొంచెం విజిబుల్ కావాలి అనుకుంటే దీన్ని ఇలా, అర్థమైందా? రైట్. సో అవతల అంటే జస్ట్ కొంచెం విజువల్గా లేదనుకుంటే క్లోజ్ చేసేయనుకుంటే క్లోజ్ చేసేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా పైకి కూడా లాగేసుకోండి. ఎలా ఉందండి కర్టన్? చాలా బాగుంది కదా. డిజైన్ అయితే మాత్రం సింపుల్గా ఉంది. మీరు ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారండి? ఆల్మోస్ట్ అందరూ బాలకృష్ణ ఫ్యాన్స్ అనుకుంటా. ఇప్పుడు కర్టన్స్కి బాలకృష్ణకి ఏంటంటే సంబంధం అని మీరు బుర్ర గీకేసుకోకండి, చెప్తున్నా. ఆ చెన్నకేశ్వరుడు సినిమాలో బాలకృష్ణ ఇలా కొట్టి ఇలా అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను కూడా చూడండి చూస్తాను. నేను ఇప్పుడు తొడగొట్టగానే కర్టన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఎట్టుంది? అది నా పవర్ కదా, సూపర్ కదా. ఇప్పుడు చూడు మళ్ళీ తొడగొడతాను, మళ్ళీ క్లోజ్ చేస్తాను అనమాట. అది నాకు కూడా అంత పవర్ అనమాట. కంగారు పడకండి, ఇది జస్ట్ రిమోట్ కర్టన్ అనమాట. సో మనం ఈ మధ్య కాలంలో మనకు బాగా బద్ధకం అయిపోయిందండి, ఆ కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేకపోతున్నాం. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇలా రిమోట్తో కూడా. అంతేగాని నేనేదో బాలకృష్ణ అయిపోయి తొడలు కొట్టేసాను కాదు. ఇది ఇట్లాంటివన్నీ కూడా మనకు స్నేహ డెకార్స్ దొరుకుతాయి. ఇంకా ఇవే కాదండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేసేయండి. దేవుడా ఓ మంచి దేవుడా, దేవుడా ఓ మంచి దేవుడా, మాకు నెల్లూరులో స్నేహ డెకార్స్ని ఇచ్చావు, రకరకాల కర్టన్స్ ఇచ్చావు, రకరకాల డిజైన్స్ ఇచ్చావు. అదేవిధంగా నేను ఏది కోరుకుంటే అది జరిగిపోయి వరంగడి దేవుడా. ఇప్పుడు ఈ విండో బ్లైండ్ ఉంది కదా, అదే అలా వెళ్ళిపోవాలన్నమాట. అయ్యి వెళ్ళట్లేదండి, చూసారా దేవుడు నాకు ఆ వరంగడి చేసాడు. అమ్మా ఇది కూడా రిమోటేనండి, నా దగ్గర మ్యాజిక్ ఏం లేదు. కాకపోతే దేవుడు ఇంకా నాకు వరం కూడా ఇవ్వలేదు, ఇస్తాడేమో నిదానంగా. సో మన కర్టన్సే కాకుండా స్నేహ డెకార్స్లో స్పెషల్లీ విండో బ్లైండ్స్ కూడా. యాక్చువల్గా మన దూరం మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా అంటే దగ్గరకు వచ్చి ఇట్లా వైప్ చేసే పని లేకుండా హ్యాపీగా ఇంట్లో ఎక్కడ కూర్చున్నా సరే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని స్పెషల్.
సో చూస్తుంటే అర్జెంటుగా స్నేహ డెకర్స్కి వచ్చేసి ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళిపోవాలనుకున్నారా? వచ్చేసేయండి, మీకోసం ఎప్పుడు ద్వారములు తెరిచే ఉండరు అనమాట. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకి ఇప్పుడు ప్రతిదీ మొబైల్ అయిపోతుంది. ఇంట్లో ఏసీ ఆన్ చేయాలంటే మొబైలు, హీటర్ ఆన్ చేయాలంటే మొబైలు, అంటే ఒక యాప్ వేసుకుంటే ఈవెన్ కార్ స్టార్ట్ చేయాలని కూడా మొబైల్ యాప్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఈ స్నేహ డెకర్స్లో దీనికి కూడా సంబంధించి ఒక యాప్ ఉంటుంది. యాప్లోంచి మనం అంటే రిమోట్ లేకపోయినా మొబైల్ ఫోన్లోంచి కూడా ఇవి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. నిజమండి బాబు, కావాలంటే వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం స్నేహ డెకర్స్లో మనకు బెడ్షీట్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు మన కోసం. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ ఇక్కడ తీసుకొని మళ్ళీ బెడ్షీట్స్ కోసం బయట ఏం తిరుగుతాండి, మీ దగ్గరే పెట్టచ్చు కదా అని. సో కస్టమర్స్ కోరిక మేరకు మంచి బ్రాండ్ ఇది ఏషియన్ పెయింట్స్. సో అందరికీ తెలిసే ఉంటుంది ఏషియన్ పెయింట్స్ గురించి. సో వాళ్ళ బ్రాండ్ అనమాట ఇది బెడ్షీట్స్ కూడా. ఒకసారి చూద్దాం ఎలా ఉంది, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, క్లాత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ చేస్తాను అన్నమాట. నేను ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలండి, తీసుకోపోకూడదు అని నేను చెప్పారు ఆల్రెడీ. తీసుకోపోకూడదు, మాకు ఇచ్చేసిపోవాలి అన్నారు. సరే ఇస్తాలే అని చెప్పారు. సో ఇదన్నమాట. దీంట్లో కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఉన్నాయి, క్వీన్ సైజ్, సింగిల్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బాగుంది కదా. ఇవి పిల్లో కవర్స్. సో పిల్లో కవర్స్ అనమాట, 2 పిల్లో కవర్స్ అక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బెడ్షీట్ ఓపెన్ చేద్దాం. ఐ థింక్ ఇది కింగ్ సైజ్ అండి. చూసారుగా, చాలా అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను అనమాట, ఒక శాంపిల్ పీస్. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఏంటో తెలుసా మీకు? అర్థమైంది ఏమైంటుందో? వెల్స్పాన్ బ్రాండ్ వల్ల టవల్స్, బాత్ టవల్స్. అండ్ బాత్ టవల్స్కి ఎందుకండి దాన్ని ఎందుకు అంత స్పెషల్గా చూపిస్తున్నాను అంటే, స్పెషల్ ఉంది కాబట్టే స్పెషల్గా చూపిస్తున్నాను. స్పెషల్ ఉంది కాబట్టే స్పెషల్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా మీకు నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సినిమాలో డైలాగ్ ఉంది, ఇది అసలు వేసుకున్నట్టే ఉండదు అంటే ఇది తుడుచుకున్నట్టే ఉండదు అనమాట, అంత సింపుల్గా ఉంటుంది అనమాట. చిన్నంత బాగుంది టవల్. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సింప్లీ సూపర్. బాగుందా? ఖచ్చితంగా బాగుండాలి మరి. బాగుంది కదా. దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మనం టేస్ట్కి తగ్గట్టు మనకు ఏ కలర్ అంటే చాలా కొంతమందికి రకరకాల కలర్స్ ఇస్తుంటాయి. అట్లా బ్లూ కలర్, ఇది వచ్చేసి డార్క్ పింకు. నాకైతే ఈ గ్రే కలర్ నచ్చింది, లైట్ గ్రే కలర్ బాగా నచ్చింది. తీసిస్తాను కూడా చెప్పారు మా మేనేజర్, తర్వాత ఇస్తారేమో తెలియదు నాకు. సో మొత్తానికి ఇదన్నమాట విషయం. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడే టవల్ చూస్తే నాకైతే ఇప్పుడే పోయి స్నానం చేస్తే బాగుంది అనిపించింది. కాకపోతే ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేశాను, పక్క రోజు వరకు నా బాడీ మీద వాటర్ డ్రాప్ పడింది అనమాట, అందుకని ఇప్పుడు చేయట్లేదు. ఇలా చేసేసింది అనమాట. ఇదే విషయం. సో టవల్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమరు ఇది లేదే అనే ఫీలింగ్తో కాకుండా అన్నీ ఉన్నాయి. స్నేహ డెకర్స్కి వచ్చినందుకు మాకు అన్నీ ఇక్కడ దొరికాయి, రీజనబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ అనే ఫీలింగ్తో మాత్రమే బయటకు వెళ్ళాలి. అది వెల్తీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం అనుకున్నట్టు స్నేహ డెకర్స్కి వన్స్ స్టెప్ ఇన్ అయితే సాటిస్ఫైగా, తృప్తిగా, మనస్తృప్తిగా అన్నీ కొనుక్కొని ఏమేం కావాలో చూసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇవేంటో అర్థమైనాయండి, బాత్ మ్యాట్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో మన ఇంటీరియర్ కలర్ తగ్గట్టుగా మనం బాత్ మ్యాట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని. సో మన బెడ్రూమ్ కర్టన్స్ కానీ, ఆ బెడ్ ఉన్నటువంటి బెడ్షీటు దానికి తగ్గట్టు మ్యాచింగ్ తీసుకుంటుంటారు చాలామంది, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మన ఇంట్లో కనుక డార్క్ కలర్ కర్టన్స్ అలా ఉంటే రెడ్ కలర్లో, సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో.
నాకైతే ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఎస్, చాలా బాగుందండి. కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకు ఇంటీరియర్ తగ్గట్టు అంటే మన వాల్స్ పెయింటింగ్, అదేవిధంగా బెడ్రూమ్ బెడ్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు కూడా మన కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇన్సైడ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తారు. సో ఇట్లా అంటే ఇది ఫ్లోర్ ఏంటంటే ఒకసారి కొన్ని మ్యాట్స్ జారిపోతుంటాయి. సో ఇది కొద్దిగా స్టిక్కీగా ఉందన్నమాట. సో ఫ్లోర్ని అంటి పెట్టుకుని ఉంటుంది, అటు ఇటు కదలకుండా కూడా ఉంటుందన్నమాట. ఇది ఇందాక మనం చూసింది ప్లెయిన్, ఇది కాస్త డిజైన్ అనమాట. సో అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కదండి. కొంతమందికి ప్లెయిన్ నచ్చుతుంది, కొంతమందికి డిజైన్ నచ్చుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్. ఓకే, గెస్ వాట్? చిన్న సైజు బ్రీఫ్ కేసో లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారండి. కాదండి బాబు, బ్లాంకెట్. నిజంగా కలర్ సూపర్గా ఉంది కదా. మరి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూద్దాం. మామూలుగా చలికాలం మనకు రాబోయే చలికాలం మనకు అవసరం ఉంటుంది, బాగా చలి కూడదు కదా, అందుకనమాట. చాలా బాగుంది. వావ్, అయ్యి బిల్లే ఉందే మెత్తగా ఉంది క్లాత్. నిజంగా చాలా బాగుందండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ దీనికప్పుడు నాకు తెలిసి ఏసీలో కూడా చెమట పడుతుందేమో అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. పెద్దది ఎలా ఉంది? బాగుందిగా. ఇలా గప్పించుకొచ్చి చక్కర్తల్లి లేకుండా, బాగుంది, చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. షాపులో అడుగుతా స్నేహ డెకర్స్ వాళ్ళని, ఇస్తానంటే తీసుకోపోతా, లేకపోతే డబ్బులు పెట్టుకోనుకుంటా. ఓకేనా? నిజంగా అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈ మధ్యకాలంలో మనకు నిద్రలేమి ఎక్కువైపోతుంది. చాలామందికి నిద్ర సరిగా పట్టట్లేదు కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే మనం జనరల్గా అనుకుంటాం స్ట్రెస్ అనుకుంటాం, లేకపోతే జాబ్లో ప్రెషర్ అనుకుంటాం, రకరకాలుగా ఉంటాయి. కాకపోతే ఒక సర్వేలో తేలింది ఏంటంటే తలగడ అంటే దిండు సరిగా లేకపోయినా కూడా నిద్ర పట్టదు అని ఒక సర్వే కూడా తేల్చిందన్నమాట. సో స్నేహ డెకర్స్లో మనకున్నటువంటి పిల్లోస్ ఏవైతే ఉన్నాయో యాంటీ స్ట్రెస్ పిల్లోస్ అన్నమాట. ఇవి చూడండి, నిజంగా చాలా మెత్తగా ఉన్నాయి అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇలా రకరకాల 2 రకాలటువంటి పిల్లోస్ ఉన్నాయి మన దగ్గర. మెమరీ ఫోమ్ అండ్ యాంటీ స్ట్రెస్. సో 2 రకాల పిల్లోస్ ఉన్నాయి. సో టవల్స్, బెడ్షీట్స్ అండ్ కర్టన్స్, సో అన్నీ కూడా స్నేహ డెకర్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట.